హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జగనన్న విద్యా దీవెన స్కీముకి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది మార్చి 1వ తేదీన అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అయితే అస్సలు అకౌంట్లో అమౌంట్ అనేది జమ కాలేదు. సో డిప్లొమా స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఈ విధంగా చాలా మందికి అయితే బటన్ నొక్కేసాం వేసేసాం అకౌంట్స్లో అయితే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే చాలామందికి అకౌంట్లో అమౌంట్ అనేది జమ కాలేదన్నమాట. సో మీకు కనుక ఒక్కసారి పడుకుంటే అమౌంట్ అనేది కింద కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకో విషయం ఏమంటే పడుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో జ్ఞానభూమి పోర్టల్లో చూసుకున్నట్లయితే మళ్ళీ కొత్త సమస్య అనేది రైజ్ అయిందనమాట. సో గైస్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా మళ్ళీ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ విడతకి ఎస్పెషల్లీ ఈ విడతకి అయితే మనకు వీక్లీ మనకు అప్డేట్ అయితే చేస్తున్నారనమాట. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే టెలిగ్రామ్లో నాకు ఈ పిక్ అయితే పంపించారు. ఒక్కసారి అయితే గమనించండి. జ్ఞానభూమి పోర్టల్లో అనమాట ఇదైతే. స్కాలర్షిప్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సెక్రటేరియట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఇన్ఎలిజిబుల్ అండ్ అబ్జెక్షన్ రైజ్డ్ అనేది మనకి ఈ విధంగా అయితే కొంతమందికి రావడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఉంటే మాత్రం మనకు మనీ పడేది కొంచెం కష్టమే గైస్. మీరు ఖచ్చితంగా అయితే సచివాలయాలకు అయితే వెళ్లాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఓటీఐ స్టేటస్ అనేది కూడా కంప్లీట్లో ఉండాలి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే మనకు చెక్ చేస్తూ ఉంటారనమాట వెరిఫికేషన్ అనేది. గైస్ మీకు అటెండెన్స్ పర్సంటేజ్ లేకపోయినప్పటికీ ఈ విధంగా ఏ సమస్యలు ఉంటాయో ఇవన్నీ కూడా మనకు ప్రాసెస్ అనేది మళ్ళీ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేవి సచివాలయంలో అయితే సబ్మిట్ చేస్తే వాళ్ళైతే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు గైస్. మీకు ఎలా చెక్ చేసుకోవాలో తెలియకుంటే మాత్రం ఒక్కసారి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను అక్కడ.